నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వాట్సాప్ యూనివర్సిటీ గురించి మనం చాలా సార్లు చాలా ఎక్కువగా వినుంటాము. आज ये हमारी मोदी सरकार नहीं होती, चाइना हमारे देश को ले लिया होता। इतना कुछ भी जानकारी है, उसमें सबसे ज्यादा ज्ञान कहाँ से पाते हैं? मनो मोबाइल के माध्यम से जो हम व्हाट्सएप से देख। కానీ ఆ వాట్సాప్ యూనివర్సిటీ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మోడల్గా ఒక రూపాన్ని ఇస్తే దానికి అది ఎలా ఉంటుందో చూసే అవకాశాన్ని ఢిల్లీ ఏఐ సమ్మిట్ ఆ అద్భుత అవకాశాన్ని అందరికీ కల్పించింది. ఆ యూనివర్సిటీ పేరు గల్గోటియాస్ యూనివర్సిటీ. ఏఐ సమ్మిట్లో ఏఐ కంటే చాలా ఎక్కువగా ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ పేరు మోగిపోయింది. ఇప్పుడు దేశమంతా ప్రపంచమంతా కూడా మారుమవుతుంది. కారణం, ఈ యూనివర్సిటీ చైనా రోబోల్ని తన సొంత ఇన్నోవేషన్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుని అడ్డంగా దొరికిపోయింది. తను తయారు చేయని రోబోట్కు ఒరయాన్ అని చెప్పి ఏకంగా పేరు కూడా పెట్టేసి ఘనంగా స్టిక్కరింగ్ చేసేసి ప్రాపగాండా చేసుకుంది. టోటల్ సమ్మిట్లో కేంద్ర ప్రభుత్వం ఈ గల్గోటియాస్ యూనివర్సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఏకంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ గల్గోటియాస్ యూనివర్సిటీని డైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ ఫేక్ ప్రోడక్ట్ని పోస్ట్ చేస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటే మోడల్ ఇది అని చెప్పి పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ కిందే ఇది చైనా మోడల్ అయిన యూనిటరీ రోబోట్ అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పడంతో మినిస్టర్ తన ట్వీట్ని డిలీట్ చేశారు. సో అలా డిలీట్ చేయడాన్ని ఎంపీ మహబూబా మొయిత్రా క్వశ్చన్ చేస్తూ, మీరు ట్వీట్ డిలీట్ చేసినంత మాత్రాన రియాలిటీని ఏమీ మార్చలేరు కదా, ఆ పదవి ఎందుకు, మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ గల్గోటియా యూనివర్సిటీలో చేరండి అని చెప్పి విమర్శించారు. సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిన తర్వాత అప్పుడు ఆ గల్గోటియా యూనివర్సిటీని ఆ ఏఐ సమ్మిట్ నుంచి వాళ్ళ పెవిలియన్ని ఖాళీ చేయించారు. డిడి న్యూస్ ఈ గల్గోటియా యూనివర్సిటీ గురించి స్పెషల్ వీడియో చేసింది. ఆ తర్వాత దాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. ఈ గల్గోటియా యూనివర్సిటీ మోదీ ప్రభుత్వానికి మోస్ట్ ఫేవరెట్ యూనివర్సిటీ. గతంలో మోదీ గురించి అందరూ తెలుసుకోవాలి అని చెప్పి ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శించిన యూనివర్సిటీ. ఇది మాత్రమే కాక గల్గోటియా యూనివర్సిటీకి చాలా పెద్ద ఫేక్ ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఈ ఏఐ సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ దేశం పరువు తీయడం ఒక ఎత్తు అయితే, కేంద్ర ప్రభుత్వం తన పరువు తానే తీసుకునేలాగా నిర్వహణ లోపాలు జరగడం అనేది ఇంకొక ఎత్తు. ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఏఐ సమ్మిట్ దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక లాఫింగ్ స్టాక్ లాగా సమ్మిట్లో పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా మారింది. We can't get an Uber, Ola, Rapido, anything. And then people ask question, why is talent leaving India? क्या है ओरान? ओरान को जानते हो? ओरान कौन है? ఫ్రెండ్స్, ఏఐ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఎంత మాత్రం ఊహించుకోలేము. ఈ ఏఐ సమ్మిట్ మీద విమర్శలు వచ్చినంత మాత్రాన ఏఐని తక్కువ చూడాలి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఏఐని ఎవరు ఇగ్నోర్ చేయలేము, నెగ్లెక్ట్ చేయలేము. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఏఐ గురించి తెలుసుకోకపోతే మీ ఫీల్డ్లో మీరు వెనకబడిపోతారు అనేది వాస్తవము. ఏఐ అంత పవర్ఫుల్ అవుతుంది. మీరు ఇప్పటిదాకా ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పి కనుక దృష్టి పెట్టకపోతే వెంటనే అలర్ట్ అవ్వండి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే ఫ్రీగా ఏఐ స్కిల్స్ని ఇప్పుడు పెంచుకోవచ్చు. ఈ అవకాశాన్ని అవుట్ స్కిల్ ఇస్తోంది. ఈ శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా 16 గంటల పాటు 2 రోజులు ఈ ఫ్రీ ఏఐ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో నేర్పించేవి బయట నేర్చుకోవాలి అంటే కనుక మనం ₹10,000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 10+ టూల్స్తో పర్సనల్ ఏఐ టూల్ కిట్ బిల్డ్ చేయడం ఎలా అని చెప్పి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయడము, ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేయడము, కోడింగ్ లేకుండా రిపిటేటివ్ టాస్క్ని ఆటోమేట్ చేయడము, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్స్ చేయడం, ఇమేజెస్ జనరేట్ చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడం, ఇంకా ఏఐ ఏజెంట్స్ని డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో జరిగే క్లాసుల్లో ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్పిస్తారు. 40+ కంట్రీస్ నుంచి 10+ మిలియన్ పీపుల్ ఈ ఏఐ ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళైనా సరే మీ కెరియర్ను, ఫ్యూచర్ని బెటర్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. లిమిటెడ్ మెంబర్స్కే ఈ అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ మనం ఏఐ సమ్మిట్ టాపిక్లోకి వచ్చేస్తే, ఈ గల్గోటియా యూనివర్సిటీ ఇష్యూ ఇంటర్నెట్లో బాగా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత చైనా రోబో టెక్నాలజీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనకంటే చైనా ఏఐ టెక్నాలజీ విషయంలో ఎంత ముందుందో చెప్పే ఒక వీడియో ఇది. 2025-26 ఈ 2 ఏళ్లలోనే ఏఐ హ్యూమనాయిడ్ రోబోల విషయంలో ఎంత అప్గ్రేడ్ అయిందో ఈ చిన్న వీడియో చెప్తుంది. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇండియా ఎక్కడుంది, చైనా ఎక్కడుంది అని చెప్పి ఇప్పుడు చాలా వీడియోస్ ఇలాంటి వైరల్ అవుతున్నాయి.
మన దేశం టెక్నాలజీ శాస్త్ర పరిశోధనలో లాఫింగ్ స్టాక్ స్థాయికి పడిపోయిందా అనేది తలుచుకుంటే భవిష్యత్తు గురించి ఖచ్చితంగా భయపడాల్సిందే. ఫార్మర్ సివిల్ సర్వెంట్, యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే వికాస్ దివ్యకీర్తి ఇండియా పట్ల తనకున్న బిగ్గెస్ట్ ఫియర్స్ ఏంటో రాజశమాని పోడ్కాస్ట్లో ఇలా చెప్పారు, ఒకసారి చూడండి. मेरा फियर ये है कि चाइना जिस गति से बढ़ रहा है हम अभी उसके आसपास भी नहीं है, हमें बहुत कोशिश करनी पड़ेगी उसके लिए. होना ये चाहिए था कि पढ़ाई लिखाई पे जोर बढ़े, साइंटिफिक टेम्पर पे जोर बढ़े. हो ये रहा है कि हम उसके अगेंस्ट जा रहे हैं. हमारे अंदर क्यूरियोसिटी, साइंस को लेकर जिज्ञासा वो कम है. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, రాజు ఎలా ఉంటే ఎలాంటి డైరెక్షన్లో ముందు తీసుకెళ్తే అలాగే ప్రజలందరూ కూడా తయారవుతారు అని చెప్పి మన దేశం విషయంలో ఇది వాస్తవం. अब मैं कहता हूँ हमारे यहाँ बच्चा पैदा होता है तो आई भी बोलता है, AI भी बोलता है, AI भी बोलता है. ఇది విన్న తర్వాత బిల్ గేట్స్ తల తిరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల లీడర్స్తో కలిసి ఏఐ సమ్మిట్లో మోదీ ఏఐ టెక్నాలజీని డెమోక్రటైజ్ చేస్తాం మేము అని చెప్పి చాలా గొప్పగా పిలుపునిచ్చారు. అది చాలా బాగుంది వినడానికి. AI responsibly for good and for all. సైన్స్ అండ్ టెక్నాలజీ దానంతట అదే ఎక్కడా కూడా ముందుకు వెళ్ళిపోదు, పట్టుబట్టి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తేనే వెళ్తుంది. చైనా ఆ పని ఎప్పటి నుంచో చేస్తుంది. ఒక్క సంవత్సరంలో ఎడ్యుకేషన్ మీద $700 బిలియన్ ఖర్చు పెడుతుంటే మన దేశం పెడుతున్న ఖర్చు జస్ట్ $12 బిలియన్ మాత్రమే. అలాంటప్పుడు చైనాతో ఇండియా కనీసం పోల్చుకోవడానికి కూడా సరిపోదు కదా అని చెప్పి మన దేశ బిజినెస్ మ్యాన్ విజయ్ ఖేడియా ఇలా ఓపెన్ గానే చెప్పారు कि हमें चाइना से कंपैरिजन नहीं करना चाहिए. हमारा एजुकेशन का जो स्पेंडिंग है वो $12 बिलियन का है और चाइना $800 बिलियन साल का खर्चा करता है एजुकेशन के अंदर में. ఏఐని అభివృద్ధి చేయడం తర్వాత ఈ సమ్మిట్ నిర్వహణ విషయంలో అడుగడుగున ఎలాంటి విమర్శలు పాలైందంటే గవర్నమెంట్ ఏఐ సమ్మిట్లో కనీసం వైఫై కేబుల్స్ కూడా సక్రమంగా లేక, వైఫై కనెక్టివిటీ లేక చాలా ఇబ్బంది పడ్డారంట వచ్చిన వాళ్ళు డే 1. సో షాహిబా బాలి అని చెప్పి ఒక నటి గెస్ట్గా వచ్చారు. టాయిలెట్స్ క్లీన్ చేసే ఏఐలు లేకపోవడం వల్ల ఈ సమ్మిట్లో బాత్రూమ్స్ బ్రేక్అవుట్ అయిపోయాయి అని చెప్పి సెటైరికల్గా ఇట్లా పోస్ట్ చేశారమ్మా. పూర్ కోఆర్డినేషన్, పూర్ మేనేజ్మెంట్ వల్ల కనీసం భారత మండపం అంటే ఈ ఏఐ సమ్మిట్ జరిగిన ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల 100 మంది 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇలా వీడియోస్ పోస్ట్ చేశారు. I'm getting there. We all have to walk, you know. Why are we walking here? Because the entire road is closed. We can't get an Uber, Ola, Rapido, anything. And then people ask question, why is talent leaving India? These are all white collar people paying 30% tax, walking 1 kilometer so that they can go to an active route to get a vehicle. వీటన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అంటే హై సెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ సమ్మిట్లో ప్రదర్శించడానికి తెచ్చిన ఏఐ ప్రోడక్ట్స్ చోరీకి గురవడం. ప్రధాని వస్తున్నారు అని చెప్పి సెక్యూరిటీ చెక్స్ కోసం బలవంతంగా స్టాల్స్ ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారంట. ఒక అతను ఏం పోస్ట్ చేశారు అంటే, మమ్మల్ని గంటల సేపు బయట వెయిట్ చేయించారు, అక్కడ కోఆర్డినేషన్ లేదు ఆ సెక్యూరిటీ సిబ్బందికి కూడా. సో మేము గంటల పాటు బయట వెయిట్ చేసి చివరికి అక్కడ వచ్చి చూస్తే మా ఏఐ ప్రోడక్ట్స్ లేవు అక్కడ అని చెప్పి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి చాలా విమర్శలు వచ్చిన తర్వాత ఐటీ మినిస్టర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. If anybody has faced any problems yesterday, my apologies for that. We are working very hard. The entire team is working day and night to organize. ఢిల్లీ భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుంచి 20 దాకా ఈ ఏఐ సమ్మిట్ అని చెప్పి నిర్వహిస్తున్నారు కదా, దీన్ని ఇంకొక రోజు కూడా పొడిగించారు అని చెప్పి తెలుస్తుంది. అయితే డే 1 నుంచి ఈ సమ్మిట్లో మారుమోగిపోయిన పేరు ఇండియా తరఫున కీ అట్రాక్షన్ ఈ గల్గోటస్ యూనివర్సిటీ. Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. है इसकी end-to-end engineering से लेकर के इसका application सब कुछ यूनिवर्सिटी पे हुआ है. ఇది యూపీ గ్రేటర్ నోయిడాలో ఉండే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ సెక్టార్లో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్లో లార్జెస్ట్ యూనివర్సిటీ అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడంతో మీడియా కవరేజ్ విపరీతంగా ఇచ్చింది యూనివర్సిటీకి. డీడీ న్యూస్ అయితే ప్రత్యేకమైన కవరేజ్ ఇచ్చింది. కానీ రెండో రోజే గల్గోటియా యూనివర్సిటీ ఒరాయాన్ అని చెప్పి పేరు పెట్టి ప్రదర్శించిన ఈ రోబోట్, ఈ డాగ్ రోబోట్
యూనివర్సిటీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేసింది. I'd like to take a moment to brief you about Galgotias University. We are the first private university investing more than 350 crore rupees in artificial intelligence. విన్నారు కదా, ఏఐ టెక్నాలజీ మీద 350 కోట్లు ఇన్వెస్ట్ చేశాము మేము అని చెప్పి ఆమె చాలా గొప్పగా చెప్తుంది. ఇంటర్నెట్లో చైనా తయారు చేసిన ఈ యూనిట్రీ గో 2 ఇది $2,800 ఓపెన్ మార్కెట్లో దొరుకుతుంది. ఇండియన్ మార్కెట్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. కేవలం యూనివర్సిటీ స్టిక్కర్స్తో బ్రాండింగ్ చేసేసి దాని మీద ఒక స్పెషల్ వీడియో, అంటే గల్గోటియా యూనివర్సిటీలోకి ఈ ఒరయాన్ డాగ్ తిరుగుతూ ఉన్నట్టు, స్టూడెంట్స్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు మొత్తం ఒక వీడియో క్రియేట్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్కడ వేసిన స్టిక్కర్స్ అన్నిట్లో కూడా ఈ ఒరయాన్ డాగే కనిపిస్తుంది అనమాట. ఆ స్థాయిలో దీనికి ఏఐ సమ్మిట్లో ప్రచారం కల్పించారు, ఇండియా మోడల్గా ప్రమోట్ చేశారు. దాని మీద 100 కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి గొప్పగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని తయారు చేశాము అని చెప్పి ఎగ్జిబిట్ చేయడం అనేది ఎంత పెద్ద మోసము, భారతదేశానికి ఎంత పెద్ద అవమానము. వాళ్ళ ఇన్నోవేషనే అని చెప్పి ధృవీకరించడానికి చేయాల్సిన బేసిక్ చెక్స్ కూడా చేయకుండా ఓన్ చేసేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఓన్ చేసేసుకుంది. ఆ యూనివర్సిటీ అయితే అడ్డగోలుగా ప్రచారం చేసుకుంది. సో ఈ యూనివర్సిటీకి ఇచ్చిన ఓవర్ హైపు, ఓవర్ ప్రాధాన్యత వల్ల ఇక్కడ పోయింది యూనివర్సిటీ పరువు కాదు. యూనివర్సిటీ పరువు పోతే వచ్చే నష్టమే లేదు, కానీ ఇండియా పరువు పోయింది. ఇండియా ఏఐ సమ్మిట్ పెట్టి చైనా ప్రోడక్ట్లు ప్రదర్శించింది అని చెప్పి కదా అంటారు. సో తీవ్రమైన విమర్శలు రావడంతో ఏఐ ఎక్స్పో నుంచి ఈ గాల్గోటియాస్ యూనివర్సిటీని ఫైనల్గా ఖాళీ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోయింది. అయితే ఇది ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ యూనివర్సిటీ ప్రోడక్ట్స్ ఏమేం ప్రదర్శించింది, ఏమేమి 350 కోట్లు పెట్టామని చెప్పింది కదా, ఎలాంటి గొప్ప ఇన్నోవేషన్స్ చేసింది అని చెప్పి వాళ్ళ ప్రోడక్ట్స్ మీద అందరి దృష్టి పడింది. సో అట్లా పడ్డప్పుడు వీళ్ళు ప్రదర్శించిన ఇంకో ఏఐ ప్రోడక్ట్, ఒక రోబోగా చూపించిన దాన్ని కూడా, అది కూడా చైనాదే అని తేలింది. చైనా ప్రోడక్ట్స్ని బిందాస్గా ఓన్ చేసుకున్న ఈ యూనివర్సిటీ సొంతంగా ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేసిందంటే ఇంటర్నెట్లో ఈ యూనివర్సిటీ తయారు చేసింది అని చెప్పి, యూనివర్సిటీ తయారు చేసిన ఒకే ఒక గొప్ప ప్రోడక్ట్ ఇది అని చెప్పి వైరల్ అవుతున్న ఒక డ్రోన్ మోడల్ ఇది. గాల్గోటియాస్ డ్రోన్ మోడల్ అంట. థర్మాకోల్, టేపు, రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసి 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, సేమ్ అలాంటి ఒక ఏరోప్లైన్ లాంటి దాన్ని ఏఐ మోడల్ ఇది అని చెప్పి తయారు చేశారు. డ్రోన్ అని చెప్పి పేరు పెట్టి ఏఐ సమ్మిట్లో ఎగ్జిబిట్ చేశారు. చివరికి గాల్గోటియాస్ యూనివర్సిటీ ఈ నేహా సింగ్నే బలి చేసింది. ఆమె అత్యుత్సాహంతో ఏదేదో మాట్లాడేసింది అని చెప్పి క్షమాపణలు చెప్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో స్పష్టంగా మేము చైనా రోబోని తీసుకొచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ప్రదర్శనకు పెట్టాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వీళ్ళకి నిజంగా చీట్ చేసే ఉద్దేశమే లేనప్పుడు ఒరయాన్ అని చెప్పి ఎలా పేరు పెట్టారు? ఇంతకీ ఈ గాల్గోటియా యూనివర్సిటీ స్టూడెంట్స్కైనా ఈ గొప్ప రోబోట్ గురించి తెలుసా అంటే వాళ్ళకి కూడా తెలియదంట. ओरायन को जानते हो? ओरायन कौन है यार तुम्हारे यहाँ बना हुआ है, तुमको पता नहीं है? ओरायन के बारे में तो नहीं पता है, लेकिन और तुमको ओरायन के बारे में नहीं पता है? नहीं, अभी तो नहीं पढ़ा. ये जो रोबोटिक डॉग है अच्छा, अरे उसे हम डॉग नहीं बोलते हैं भाई, उसे हम पूरे हिंदी भाषा में अपने कुत्ता बोलते हैं. మీరు పలానా యూనివర్సిటీలో చదువుతున్నారా అయ్యో అని చెప్పి వాళ్ళని చూసి జాలిపడ్డము, వాళ్ళని హేళనగా చూడడము చేస్తున్నారంట. వాళ్ళందరూ ఇప్పుడు ఒకటే కోరుతున్నారు, మాకు కనీసం ఇండియన్ డిగ్రీస్ ఇవ్వండి, మాకు చైనా డిగ్రీస్ ఇవ్వకండి అని చెప్పి గాల్గోటియా యూనివర్సిటీకి చెప్తున్నారు. ये बोले कि बस चाइनीज डिग्री बना के मत दे देना. ये क्या नाम है दोस्त तुम्हारा? मेरा सूरज कुमार है. सूरज कह रहे हैं गलगोटिया वालों, चाइना से डिग्री बना के मत दे देना, क्योंकि भाई लोग बहुत फीस दे करके बहुत जतन से पढ़ने आते हैं यहाँ पे, बड़ा फीस आपकी ज़्यादा लगती है, नहीं तो आपकी बात हम पहुँचा देंगे, चाइनीज डिग्री नहीं मिलेगी आपको, इंडियन डिग्री चाहिए हमें. ఈ ఏఐ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన విప్రో కంపెనీ కూడా గాల్గోటియా యూనివర్సిటీ లాగే సేమ్ చైనా రోబోట్ లాంటి ఈ యూనిట్రీ గో2నే నేను తయారు చేశాను అని చెప్పి ప్రదర్శించింది. దాని మీద ఎన్డీటీవీ కవరేజ్ కూడా ఇచ్చింది. సో ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇది చైనా రోబోటా లేకపోతే విప్రో వాళ్ళు సొంతంగా తయారు చేసిందా అనే విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. విప్రో నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు దీని మీద. मैं इस वक्त विप्रो के हॉल में हूं और आप देख सकते हैं ये टीजे, ये देखिए क्या काम है सर टीजे का? सर ये जहाँ पे ह्यूमंस के लिए थोड़ा सा रिस्की है जाना, जहाँ पे उनका जाना खतरा होता है, इनको भेज करके हम बहुत सारे इंस्पेक्शंस कर सकते हैं. ఈ గాల్గోటియాస్ యూనివర్సిటీకి చాలా పెద్ద ఫేక్ ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ బీజేపీకి చాలా దగ్గర, మోదీకి చాలా దగ్గర యూనివర్సిటీ అని చెప్పాను కదా. ఆ విషయంలోకి వెళ్తే ఈ గాల్గోటియాస్ యూనివర్సిటీకి పచ్చి అబద్ధాలని, మూఢనమ్మకాలను, సైన్స్ అని చెప్పి నమ్మించడం ఇప్పటి నుంచి కాదు, కోవిడ్ టైం నుంచే బాగా అలవాటు. అప్పుడు ఇది లైమ్లైట్లోకి వచ్చిందనమాట. దీని పేరు బాగా మారు మోగిపోయింది. 2020లో కరోనా వైరస్కు జనం పిట్టల్లాగా రాలిపోతుంటే
ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపిచ్చారు, గిన్నెలు గరిటెలు మోగించండి అందరూ వచ్చి అని చెప్పి. रविवार को शाम को 5 बजे 5 मिनट तक ताली बजा करके, थाली बजा करके, घंटी बजा करके సరిగ్గా అప్పుడు ఈ యూనివర్సిటీకి చెందిన ధర్మేంద్ర కుమార్ అనే ఒక రీసెర్చ్ స్కాలరు కరోనా వైరస్ను శబ్ద తరంగాలతో చంపచ్చు అని చెప్పి మేము రీసెర్చ్ చేశాము, ఇది నిరూపణ అయింది అని చెప్పి ప్రకటించారనమాట. అది తప్పుడు రీసెర్చ్ అని చెప్పి సైంటిఫిక్ కమ్యూనిటీ అప్పట్లోనే రిజెక్ట్ చేసింది. అయినా సరే ప్రధాని వాదనకు సైన్స్ని జోడించి అథెంటికేట్ చేసింది కాబట్టి ఈ యూనివర్సిటీ మీద ఎలాంటి చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. పైగా గతంలో ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ సునీల్ గాల్గోటియా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అవార్డు తీసుకున్నారు. ప్లేస్మెంట్స్లో దేశంలోనే ఈ యూనివర్సిటీ టాప్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. సో ఎన్ని ప్లేస్మెంట్స్ ఇచ్చిందో ఆ డేటా మాత్రం లేదు. అలాగే అవకాశం ఉన్న ప్రతిసారి ఈ యూనివర్సిటీ స్వామి భక్తి చాటుకుంటూనే ఉంది ప్రధాని నరేంద్ర మోదీ మీద. మోదీ గొప్పతనం అందరూ తెలుసుకోండి అని చెప్పి యూనివర్సిటీలో మోదీ జీవిత విశేషాలతో ప్రత్యేకమైన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఒక పొలిటికల్ లీడర్, అధికారంలో ఉండే ప్రధాని గురించి ఒక యూనివర్సిటీ ఇలాంటి ప్రదర్శన పెట్టడం అనేది మన దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం కావచ్చు. గాల్గోటియాస్ ప్రొఫెసర్ ఒక ఆమె, మేము మోదీ ఆత్మనిర్భర్ భారత్ కోసం పనిచేస్తున్నాము అని చెప్పి అక్కడ కూడా మోదీని ముందు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. We have our own name in the quality of education और हमारी एक legacy है and we are really trying to stand up with the Prime Minister's vision of Atmanirbhar Bharat. ఈ గాల్గోటియా యూనివర్సిటీ సైన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి హెడ్ ఎవరో తెలుసా? ఒరిస్సాకి చెందిన బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర. అతను ఆవు పేడ కోహినూర్ వజ్రం కంటే చాలా విలువైంది అని చెప్పి ఒక టీవీ డిబేట్లో చాలా గట్టిగా వాదించి నవ్వులు పాలయ్యారు. एक गाय का गोबर जो होता है वो कोहिनूर हीरे से भी ज्यादा महंगा होता है. అదనమాట యూనివర్సిటీ స్థాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎలక్షన్స్ టైంలో కూడా ఈ యూనివర్సిటీ యాజమాన్యము తన యూనివర్సిటీ స్టూడెంట్స్ని బీజేపీ ప్రచారం కోసం, కాంగ్రెస్ని విమర్శించడం కోసం వాడుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా ఈ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని ప్రొటెస్టులు చేశారు. కనీసం ఎందుకు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మీడియా అడిగితే ఒక్క విద్యార్థి కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. बीजेपी को हाँ क्यों आए हैं पता है आपको? हम सपोर्ट करना है किसको? बीजेपी को. अच्छा ठीक है. नो प्लेस फॉर अर्बन, पूरा पढ़ के बताइए क्या लिखा है? नो प्लेस फॉर अर्बन मैक्सेल इन विकसित भारत. क्या मतलब? पता नहीं. ముఖ్యంగా మన దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనీ మింటింగ్ తప్పితే నిజమైన పరిశోధనలు, ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి అంటే నమ్మడం చాలా కష్టం. నేను రీసెంట్గా మోహన్ బాబు యూనివర్సిటీ గురించి చాలా పెద్ద ఎక్స్పోజింగ్ వీడియో చేశాను. అది చూసినా కూడా కేవలం డబ్బుల సంపాదనే లక్ష్యంగా మన దేశ యూనివర్సిటీస్ పనిచేస్తున్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మనం ఏమని చెప్పుకుంటాం, మన చరిత్ర గురించి చెప్పినప్పుడు భారతదేశం జీరోను కనిపెట్టిన దేశంగా చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎప్పటికీ మనకు ఆ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, సుశ్రుతుడు, చరకుడు లాంటి గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు పుట్టిన దేశం మంది అని చెప్పి ప్రపంచం కూడా గుర్తిస్తుంది. రీసెంట్ హిస్టరీ చూసినా కూడా సర్ సివి రామన్, శ్రీనివాస రామానుజన్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, ఏపీజే అబ్దుల్ కలాం, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్రబోస్ లాంటి ప్రపంచ స్థాయి సైంటిస్టుల్ని మన దేశం తయారు చేసింది. రీసెంట్గా ఎలన్ మస్క్ కొడుక్కి శేఖర్ అని చెప్పి పేరు పెట్టుకున్నా నేను, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అనే సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్కి గుర్తుగా అని చెప్పి ఎలన్ మస్క్ చెప్పినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. One of my sons with her is middle name is Sekhar after Chandrasekhar. ఇంత గొప్ప చరిత్ర ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఎందుకు నవ్వులు పాలవుతోంది? ముఖ్యంగా 2014 తర్వాత మన విద్యా వ్యవస్థ ప్రోగ్రెసివ్గా కాకుండా వెనక్కి నడిచేలాగా తయారైంది. మీకు గుర్తుండే ఉంటుంది 2019లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం భూత విద్య అనే ఒక కోర్స్ నేర్పిస్తాము అని ప్రకటించింది. 6 నెలల కోర్స్ ఇది, మీరు చేరండి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. భూత విద్యలో కోర్స్ ఏంటి అని చెప్పి ప్రపంచం మనల్ని చూసి పక్కున నవ్వకుండా ఉంటుందా? రీసెంట్గా ఇదే యూనివర్సిటీ కర్మకాండల కోర్స్ ప్రవేశపెట్టాము అని చెప్పి కూడా ప్రకటించింది. సో ఈ స్థాయిలో మన చదువులు, మన యూనివర్సిటీస్ పనితీరు ఉంటే పరిశోధనల వైపు వెళ్లాల్సిన భారతదేశము
వెనక్కి వెళ్లకుండా ఉంటుందా? లేకపోతే చైనా రోబోట్స్ని కాపీ కొట్టి మావే అని చెప్పి చెప్పుకునే స్థాయికి, వాట్సాప్ యూనివర్సిటీ స్థాయికి నిజమైన యూనివర్సిటీస్ దిగజారిపోకుండా ఉంటాయా ఇలా ఉంటే? టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇన్నోవేషన్స్ చేయగలిగే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలు అయిపోతుంటే వాళ్ళనే గెస్ట్లుగా పిలిచి మనం సమ్మిట్లు పెడుతున్నాము. ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా సరే మన విశ్వవిద్యాలయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. పరిశోధనలకు కేంద్రంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు కులమతాల గొడవలకు, రాజకీయ తగాదాలకు అడ్డాల్లాగా ఉన్నాయి. చాలా యూనివర్సిటీల్లో వీసీ స్థాయి వ్యక్తుల్ని, చాలా టాప్ పొజిషన్స్లో ఉండే వాళ్ళని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని కాషాయ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండే వాళ్ళతో నింపుతున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇన్నోవేషన్స్ చేయగలిగిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. పెద్ద ఎత్తున మేధో వలస జరుగుతోంది. చైనా మీద ద్వేషాన్ని నింపడం మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ చైనా ఏం చేసి ఎదుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే మన దేశ పాలకులు 12 ఏళ్ల కాలంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చాలా మారిపోయేది. సో దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు మన్మోహన్ సింగ్ అని చెప్పి మోదీ పదే పదే చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్లారా, ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయారా? ఈ ప్రశ్న ఇప్పటికైనా అడగాలా లేదా? మన దేశంలో తెలివైన యువతకి తక్కువ ఏమీ లేదు. కానీ యువశక్తిని ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగించుకునే రాజకీయ నాయకత్వ కొరత మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఆ గ్యాప్ని ఇండియా ఏఐ సమిట్, ఈ గల్గోటియా యూనివర్సిటీ ఇన్సిడెంట్ ఇంకొకసారి మొత్తం అందరికీ తెలిసేలాగా కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇప్పటికీ రియలైజ్ అవుతారు అనే నమ్మకం నాకైతే లేదు. మీకేమైనా నమ్మకం ఉందా? మీరేమంటారు ఈ మొత్తం ఇన్సిడెంట్ని అర్థం చేసుకున్న తర్వాత? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ చేయాలి అంటే ఇలాంటి వీడియోస్ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయాలి. అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా శనివారం, ఆదివారం ఫ్రీ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. దానికి ₹1 కూడా కట్టకుండానే ఏఐ టూల్స్ని మనం నేర్చుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.